చౌదరి గారు సార్ నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీరు పిలిచారా, వాళ్ళు పోయారా? మేము పిలిస్తే ఏంటి, వాళ్ళు పిలిస్తే ఏంటి, మేము పోతే ఏంటి, కలిసాం కదా, ఇప్పుడు ఆ చర్చ ఏంటి అని అనకండి. కానీ బాబు గారు చెప్పారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు బలవంతంగా పిలిచారనే ప్రస్తావన ముస్లిం సంఘాల దగ్గర తీసుకొచ్చారు కాబట్టి దానికి సంబంధించిన ప్రస్తావన తెస్తాను ఇక్కడ. సార్ మొదట నరసింహరావు గారు, మీకు టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత శర్మ గారికి, అనలిస్ట్ కృష్ణానంజలి గారికి, జనసేన నేత రజనీ గారికి నా నమస్కారాలు. నమస్తే సార్. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమి ఎవరో ఎక్కువ ఎవరో తక్కువ అని చూసుకోవట్లేదు. గతంలో కూడా చాలా సార్లు ఢిల్లీకి రమ్మని పిలిచారు, వెళ్ళారు, మాట్లాడారు. మళ్ళా ఇక్కడికి వచ్చి వాళ్ళు షెకావత్ గారు, పాండే గారు వచ్చి బాబు గారి ఇంట్లో కూర్చొని లిస్ట్ అవుట్ చేయడానికి పొత్తుల గురించి మాట్లాడుతున్నారు కూడా మనం చూసాం. అయితే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, కానీ బీజేపీ వాళ్ళు మిత్రపక్షాలు కలుపుకోవాలనుకోవడం వాళ్ళ ఎన్నికల వ్యూహంలో భాగం. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటంతో పిలవడం జరిగింది. అయితే ముస్లింస్ వ్యతిరేకిస్తున్నారు అనే మాట మేమైతే నమ్మట్లేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ముస్లిం కమ్యూనిటీ కూడా మోడీ గారికి సపోర్ట్ చేసింది. ఎక్కడో ఏదో కొన్ని అవాంతరాలు ఉండొచ్చాం, కానీ పూర్తి స్థాయిలో నిన్న కుప్పంలో మీటింగ్ లో కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజాగళం శంకారం, ఎన్నికల శంకారం కుప్పం స్టార్ట్ చేశారు. చాలా స్థానిక విషయాలపై డిస్కస్ చేశారు. మళ్ళీ కుప్పాన్ని మరింత బంగారు కుప్పంగా మార్చాలని ప్రయత్నంతో 7 సార్లు నన్ను గెలిపించారు. ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఈ 40 ఏళ్ల అభివృద్ధి ఒకే 5 ఏళ్ళలో చేయాలనుకుంటున్నాను. ఏదో ఆయన తెలిసింది అక్కడ కార్యక్రమాలకు అనుగుణంగా మాట్లాడారు. అక్కడ కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రోజు యువ కమిటీ మీటింగ్ జరిగింది. తర్వాత బంగారపల్లి, మదనపల్లి అలా శంకారం కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే కూటమిలో మీరు అన్నట్టు అక్కడ కొన్ని అసంతృప్తి జ్వాలలు ఉన్నాయి. ఎందుకంటే గెలిచే పార్టీల వైపు అభ్యర్థులు పరుగులు పెడుతున్నారు. మేము ఎక్కడ పడితే అక్కడ సంవత్సరాలు ఎలక్షన్స్ అది కామన్. ఎందుకంటే మాకు ఎక్కువ, ఎందుకంటే పోటీ గెలుస్తున్నాం, ఖచ్చితంగా 160 గెలుస్తున్నాం తెలిసిపోయింది. ఇక్కడ ఉంటే మేము కూడా ఎమ్మెల్యే అయిపోవచ్చు అనే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు గతంలో 1, 2 స్థానం, 3 స్థానాలు మాట్లాడాము. ఇప్పుడు 4, 5 స్థానాలు కూడా ముందుకు వచ్చేస్తున్నారు, మాకు కావాలని. సో ఏదైతే మేము ఆల్రెడీ ప్రకటించేసాం సీట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా 5 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు ప్రకటించాలి. కాబట్టి వాటిలో కూడా పోటీ తత్వం ఉంది. ఇంకా చిన్న అడ్జస్ట్మెంట్స్ జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్యలో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకా పరిపూర్ణంగా సీట్లు ఇంకా ప్రకటించలేదు. జనసేనలో కొన్ని పెండింగ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగా కొన్ని అంశాలు చూసుకున్నప్పుడు పిఠాపురం కావచ్చు, పెనమలూరు కావచ్చు, పెందుర్తి కావచ్చు, అలాగే పుట్టపర్తి కావచ్చు, చాలా సందర్భంలో చాలా చోట్ల పోటీ తత్వం కూడా వచ్చింది. గొడవలు పడ్డారు. అన్ని కూడా టీకప్లో తుఫాన్ లాగా అనిగిపోయాయి. తిరుపతిలో కూడా మా మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అసంతృప్తి తెలియజేశారు. మళ్ళీ అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా గమ్మున ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. శ్రీనివాస్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. మా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రచారం దిగేశారు ఆల్మోస్ట్ ఆల్. అందువల్ల ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే గతంలో పనిచేసి ఉంటారు, ఖర్చు పెట్టుంటారు, కార్యకర్తలని ఎండబెట్టుకొని ఉంటారు, చిన్న సమస్య పైన ఆశపడి ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యే కావాలని ఆశతో ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆశయాలు కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు ప్రతి ఒక్కరు హర్ట్ అవుతారు. సార్ నేను కూడా ఒక పని చేశాను, సక్సెస్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతాను, సక్సెస్ కాకపోతే బాధపడతాను కదా. అట్లే వాళ్ళు ఎమ్మెల్యే కావాలనో, ఎంపీ కావాలనో ఒక ఆశయంతో ముందుకెళ్లి పనిచేస్తూ ఉంటారు. అది వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నాయి, మా పార్టీలో ఉన్నాయి, అన్ని పార్టీలు. వాళ్ళు కూడా మొన్న 8 రకాలుగా డిస్ట్రిక్ట్ రకరకాల సమస్యలు వచ్చాయి. వాళ్ళు సర్దుకుని వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర కూడా గెలుస్తామనే కాంపిటీషన్ తోటేనా? మీ దగ్గర అంటే గెలుస్తారనే కాంపిటీషన్ ఉంది కాబట్టి మీ దగ్గర ఈ గొడవలు మాకు నిజంగానే పోటీ. మా తిరుపతిలో ఇప్పుడు కూడా పోటీ ఉంటారు. అన్ని మా తిరుపతినే కాదు, దాదాపు 175 సీట్లలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తులతో ఇప్పుడు చాలా మంది ఇంకా మాకు ఆ పార్టీలోకి వెళ్తే వస్తుంది. నిన్న వరప్రసాద్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు. నిన్న తెల్లవారు జాయిన్ అయ్యారు, మధ్యాహ్నం సీట్ అనౌన్స్ చేశారు. అట్లా ఇంకా చాలా మంది ఇట్లు ఆర్ని శ్రీనివాస్ గారు ఉన్నారు, చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రిజైన్ చేశారు, జనసేన చేరారు. వాళ్ళ పొత్తులో భాగంగా వాళ్ళు సీట్ ఇచ్చారు. అట్లా పోటీ తత్వం బాగా పెరుగుతోంది. ఏ పార్టీలో గెలుస్తారని ఆలోచనతో అధికార పక్షం వాళ్ళు చాలా మంది రిజైన్ చేసి గెలుపు. సరే, కూటమిగా చిన్న ఇష్యూస్ బిట్వీన్ ద పార్టీస్ ఉండడం ఓకే, కానీ ఒరిజినల్ పార్టీ నాయకులను పక్కన పెట్టి తెలుగుదేశం చెప్పిన నాయకుల్ని, తెలుగుదేశం స్పాన్సర్డ్ నాయకులకి కూటమి నేతలు టికెట్లు ఇస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణ. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం జరిగితే జీవీఎల్ నరసింహారావు గారు వెళ్ళా, సత్యకుమార్ గారు వెళ్ళా, సోమవీర్రాజు గారు వెళ్ళలా, విష్ణువర్ధన్ రెడ్డి గారు వెళ్ళా, ఇంకా చాలా మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెళ్ళా. వాళ్ళంతా అసంతృప్తితోటే వెళ్ళలేదు ఒక పాయింట్. 2, జనసేన అనగానే మనకు గుర్తొచ్చేది, నేను 10 ఏళ్ళుగా జనసేన చూస్తున్నా, గుర్తొచ్చేది తిరుపతి వెళ్తే కిరణ్ రాయలు గుర్తొస్తాడు. కిరణ్ నాకు 10 ఏళ్ళుగా తెలుసు, కిరణ్ రాయలు గుర్తొస్తారు. ఇక్కడ పోతిన్ మహేష్ విజయవాడలో గుర్తొస్తూ ఉండేవాడు, బొలిశెట్టి సత్యనారాయణ గారు గుర్తొస్తూ ఉండేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళకు టికెట్ ఇవ్వకపోతే బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా?
పార్టీ కార్యకర్తలు ఇప్పటికే బిలీవ్ చేసి అందరూ కలిసి పనిచేసే వాతావరణం లేదంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కలిసి పనిచేయడానికి సంబంధించిన పాసిబిలిటీ ఎక్కడ కనపడుతుంది శ్రీనివాస్ చౌదరి గారు? ఖచ్చితంగా నేను తెల్లవారితో బీజేపీ నాయకులతో కూడా మాట్లాడాను. బీజేపీలో కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉంది. ఎందుకంటే గతంలో బీజేపీలో ఉండి వైఎస్ఆర్సీపీ తటగాగి రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా కోర్టులుగా మార్చేసి సోమిరాజు గారు కావచ్చు, ఇంకా అలాగే వాళ్ళ సత్యకుమార్ కావచ్చు, ఇంకొక 2-3 ఉన్నారు, జీవీఎల్ నరసింహులు, జగన్ గారికి బంధువులు కూడా వారు. అటువంటి వాళ్ళందరూ కూడా చాలా రాష్ట్రానికి నష్టపరిచారు. కాబట్టి ధరిస్తానికి ఎట్లా రాష్ట్రానికి నష్టపరచడం అంటే ఎట్లా సార్ అర్థం కదా? రాష్ట్రానికి నష్టపరచడం అంటే ఎట్లా? ప్రత్యేక హోదా ఇష్యూలోనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో అంటగాగారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అక్రమాల పైన చూడండి. కియా తెచ్చిన అంటే కొరియా నుంచి కియా తెచ్చిన మా చంద్రబాబు గారు లాంటి కింగ్ నమ్ముతారా? ప్రజల నుండి మధుపతాలు తీసుకొచ్చిన దొంగలు నమ్ముతారా? వాళ్ళు చెప్తారు కాదు. పాయింట్ ఏంటి? మీరు వాళ్ళపైన వైసీపీ అని ముద్ర ఎలా వేస్తున్నారో, వాళ్ళకి బంధుత్వాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాయని ఎలా అంటగడుతున్నారు? మీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ బంధువు కదా సార్. సోమిరాజు గారు నేరుగా చెప్పారు మీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నామని. అలాగే గతంలో పొత్తులు తప్ప బీజేపీతో గత 5 ఏళ్లుగా వాళ్లే ఉన్నారు. చాలా కార్యక్రమాలు కలిసి నిర్వహించారు అనఫిషియల్ గా. సో వాళ్ళకున్న వ్యక్తులందరూ కూడా ఒక రకంగా కోర్టులు అనే మెంటాలిటీ బీజేపీ అధిష్టానం కలిగింది. కాబట్టి వీళ్ళుంటే మనకు నష్టం తీసుకొచ్చి పెడతారు కాబట్టి వాళ్ళ నలుగురిని పక్కన పెట్టారు. అది మాకున్న సమాచారం. సో వాళ్ళ నలుగురు కోవర్ట్లు అని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. మేము భావించట్లా. వైఎస్ఆర్సీపీగా వాళ్ళతో ఉన్నారని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. అనుకుంటుందని మీరు అనుకుంటున్నారు? అదే బీజేపీ వాళ్ళలో ఉన్న సందేహం దాన్ని మాతో పంచుతున్నారు. మేము చెప్పాం మా రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్ళీ కనపడలేదు. జీవల్ గారు ఇప్పుడు మాకు మాట్లాడిందిలే. ఈ రాష్ట్రంలో ఈ ఎంపీ గతంలో ఎంపీగా ఉన్నారు, ఈ రాష్ట్రం తీసుకొచ్చింది ఏమీ లేదు. సత్యకుమార్ గారు వాళ్ళ ఇంటర్నల్ గొడవలు తప్ప వీళ్ళందరూ ఒక్కొక్క విషయం మాడినప్పుడు మాకేం సంబంధం లేదు, మీ పార్టీ నాయకులు మీ ఇష్టం అని చెప్పేసాం. వాళ్ళు క్లియర్ గా చెప్పేశారు వద్దులేండి, మాకు వైఎస్ఆర్సీపీతో చాలా సంబంధాలు ఉన్నాయి, వద్దులే వాళ్ళకి. ఎందుకంటే గతంలో దేవాలయాలపై దాడి జరిగినప్పుడు కూడా సోమిరాజు నోరెత్తలా ఏదో తూతు మంత్రంగా మాడారు. టీడీలు గొడవలు అయితే గుమ్మనైపోయాడు. ఇట్లాంటివన్నీ అంటకాగారు కానీ ఫీలింగ్ అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు. ఇంకో విషయం, మీరు జనసేనకు వచ్చారు, కొన్ని పేర్లు చెప్పారు సార్. ఒక మాట చెప్తారు సార్, మీరు అన్నిదా భావించదు అంటే నాకు కూడా 10 కిలోలు ఎత్తే శక్తి ఉంటది, శర్మ గారికి ఒక 20 కిలోలు ఎక్కి శక్తి ఉంటది, కృష్ణాంజలి గారికి ఒక 50 కిలో శక్తి ఉంటుంది. నన్ను 50 కిలో ఎత్తమని ఎత్తలేను కదా, ఆశపడ్డదు తప్పలేదు. కిరణ్ రాయల ఇంకోరా ఏబిసిడి ఎవరైనా కావచ్చు, ఆ కెపాసిటీ మనకు ఉండాలి కదా సార్. సర్వేలు చేశారు, పవన్ కళ్యాణ్ సర్వే చేశారు, బాబు గారు సర్వే చేశారు. జాయిన్ కాకముందు సర్వే చేశారు ఆర్ఎన్ శ్రీనివాస్ పైన తిరుపతి గురించి. తిరుపతి నుంచి ఒక నిమిషం సార్, మీరు తిరుపతి నుంచి ఏ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయి మీరు సర్వే చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి సర్వే చేసుకున్నాం ఆయన పార్టీ తరఫున. అసలు 151 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే తిరుపతి బొటాబొట్టి గెలిచారు వాళ్ళు. తిరుపతి టీడీపీ ఇండివిజువల్ గానే గెలవగలిగిన సత్తా ఉన్న సీటు. జనసేన కూడా అక్కడ తోడైంది, గతంలో ప్రజారాజ్యం గెలిచింది. 2 పార్టీలు గెలిచిన తర్వాత సర్వే చేసి అక్కడ వాళ్ళు ఎవరో పనికిరారు, చిత్తూరు నుంచి పట్టుకొస్తారా? లేదు, తిరుపతి సీటు చెప్పండి, బరువులు కావాలని క్లారిఫై చేయండి. చిత్తూరు తిరుపతి అని అన్నట్ల, చిత్తూరు తిరుపతి లోపల ఒకే ఉమ్మడి జిల్లా. గతంలో మా శ్రీనివాస్ గారు ఆయన జంగాలపల్లి శ్రీనివాస్ అంటారు మేము ఇక్కడ, ఆయన మా పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి జిల్లా టీడీపీలో. మళ్ళీ ఆయన వైసీపీలో పోయాడు, మళ్ళీ ప్రజారాజ్యంలో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి వచ్చాడు. కాబట్టి మాకు ఆయన లోకల్ అని మీ ఫీలింగ్ కలగట్లా. ఇంకోటి ఏంటంటే మా సర్వేలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది మాకు కూడా తెలుసు. ఎందుకంటే గతంలో 2019లో గెలిచింది మేమే. కొత్త అనివార్య కారణాలకు ఇబ్బందులు కలిగాయి కాబట్టి 6 అధికారం చేతిలో ఉంది కానీ తర్మా చేశారు. రెండు కంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. ఒకటి, భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది వైసీపీ కోవర్ట్లు కాబట్టి వాళ్ళకి టికెట్ రాలేదని చెప్తున్నారు. రెండు జనసేనలో ఉన్న వాళ్ళు టికెట్లు అడుగుతున్న వాళ్ళు కోరుకోవచ్చు కానీ వాళ్ళకి అంత అర్హత ఉండకపోవచ్చు అని అడుగుతున్నారు. చాలా తెలుగు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళకి అర్హత ఉండకపోవచ్చు, వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు అంటున్నారు. అంటే అర్హత కాదండి, వాళ్ళకి శక్తి లేదు. ఇప్పుడు శక్తి అంటే ఏంటి? ఒక కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇప్పుడు నేను టీవీలోనో మాట్లాడో లేదా పేపర్లో కనబడినంత మాత్రం ప్రజలు ఓట్లేస్తారు. ప్రజా సంబంధాలు కలిగి ఉండాలి, నేను ప్రజలు నాయకుడే ఉండాలి, ప్రజలకు సేవ చేసి. మహేష్ కి ప్రజా సంబంధాలు లేవు, మనం డిబేట్ లో ఉన్న రజనీ గారికి ప్రజా సంబంధాలు లేవు, కిరణ్ రాయల్ కి ప్రజా సంబంధాలు లేవు, బుల్సెట్ సత్యనారాయణకి ప్రజా సంబంధాలు లేవు. ఎవరికి వంశీకృష్ణ యాదవ్ ప్రజా సంబంధాలు ఉంటాయి, వైసీపీ ప్రజా సంబంధాలు ఉంటాయి. అక్షరా గారు
వాళ్ళ పార్టీ అభ్యర్థులకి వాళ్ళ అధ్యక్షుడు ఎవరికి కోరుకుంటే వాళ్ళ మెంబర్ టికెట్ ఇస్తారు. ఇది మీరు ముందు చెప్పుండాలి. నా ఒపీనియన్ అడిగారు కాబట్టి శక్తి ఉండి గెలిచే వాళ్ళకి ఇవ్వగలం, శక్తి లేని వాళ్ళకి ఇవ్వకూడదు కదా. మేము కూడా తిరుపతిలో కూడా లేదు, చిత్తూరులోను 14 కాన్స్టిట్యూన్సీలో, రాయలసీమ కాన్స్టిట్యూన్సీలో ఎవరెవరికి ఇవ్వాలని 3-4 సర్వేలు చేయించుకున్నాం. పలానా క్యాండిడేట్ అయితే మనం బెస్ట్ అని చెప్పి ఇచ్చాము. దాంట్లో అసంతృప్తులు నడిచే కదా మేము వాళ్ళకి మాకు ఇచ్చాము. మీరు చెప్పడానికి కొద్దిగా మొహమాట పడుతున్నారు కానీ కొంచెం బరువు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. దేవినేని ఉమా ప్రజా సంబంధాలు లేవని పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి వసంత కృష్ణ ప్రసాద్ గారికి సీట్ ఇస్తారా? ఇదేం సార్, ఇదే మా పార్టీ రాజకీయాలు, మా పార్టీ ఇష్టం, మా ఇష్టం సార్. ప్రజా సంబంధాల గురించి మాట్లాడుతుంటే ప్లీజ్ మీరే సార్ నాకు చెప్పేదానికి మా పార్టీ నాయకులు నేను అడుగుతాను, టీవీలో కూర్చొని మీరు మాట్లాడేది చెప్పండి. ఒక జర్నలిస్ట్ గా మీరు ఒక పార్టీకి టికెట్లు ఎవరు అర్హత మీకు ఉందా? మీరు చెప్తున్న ఉన్నాను సార్, ప్రజా సంబంధాలు ఉన్నాయో లేదా తెలుసు చెప్పండి. మీకు మేము సినిమా చూపించారా? మీరు తిరుపతిలో ఏమన్నా చెప్పండి. అంటే మీ పార్టీ మీ ఇష్టం ఏనండి సార్, మీ పార్టీ మీ ఇష్టం, మీ అధికార నాయకులు మీరు చేసుకుంటే ఇచ్చుకోండి చెప్పాలి. కానీ ఇచ్చుంటే సమస్య వస్తే చెప్పారు, నేను పరిష్కరించా. వాళ్ళకే ఉతికిస్తావు, వీళ్ళకి నువ్వెవరయ్యా చెప్పాను? మాకు అర్థం కాలేదు. ఎవరు మీరు? ఒక ఛానల్ పెట్టుకున్నది మాత్రం మీరు అందరికి సీట్లు మెట్టి చేసుకొని చెప్తారా? ప్రజాస్వామ్యమా? వాళ్ళకి అర్హత లేదు, వీళ్ళకి అర్హత లేదు, నువ్వు నిర్ణయిస్తా. పవన్ కళ్యాణ్ ఎవరికి పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు, బీజేపీ ఎవరికి వాళ్ళు నిర్ణయిస్తారు. మధ్యలో మీరేమనంటే చెప్పండి. అంతేగాని వాళ్ళు బాగాలేదు, వీళ్ళు బాగాలేదు, అధికార ప్రతినిధులు మేమే చెప్పలేము. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి కిరణ్ రాయల్ మీ పర్సనల్ ఇస్తారు చెప్పండి. మీకు కిరణ్ రాయల్ ఇష్యూ కాదు నేను మాట్లాడుతుంది. కిరణ్ రాయల్ ఇష్యూ కాదు. దేవినేని ఉమా గారి ప్రస్తావన తీసుకొస్తే ప్రజా సంబంధాలతో ప్రజలతో ఉన్న వాళ్ళకి టికెట్ ఇస్తారు. కిరణ్ టీవీలో మాట్లాడతారంటే దేవినేని ఉమా ప్రజా సంబంధాలు ఉండాలి కదా అని చెప్తారు. ప్రజలు గెలవాలనే పేరు మేము టికెట్లు ఇవ్వము. తెలుగుదేశం పార్టీ క్లియర్ ఇంకేం రాసుకుని చెప్పండి. మీరు ప్రజా సంబంధాలు లేకుండా, గెలవగల శిక్ష సంబంధం లేకుండా మా పార్టీలో కార్యకర్తలకు డబ్బులు కాదు కదా. కరెక్టే సార్, ప్రజా సంబంధాలు ఉన్న వాళ్ళకి మీరు టికెట్ ఇస్తారు, గెలవగలిగే వాళ్ళకి టికెట్ ఇస్తారు, సర్వేలో వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తారు. నేను అడుగుతుంది ఏంటంటే దేవినేని ఉమా గారు ప్రజలతో సంబంధాలు ఉన్న వ్యక్తి కాదా అని. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ప్లీజ్. మీరు ప్రజలతో సంబంధాలు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తారు, గెలవగలిగే వాళ్ళకి టికెట్లు ఇస్తారు, సర్వేల్లో బాగా వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తారు. దేవినేని ఉమా గారు ప్రజా సంబంధాలు ఉన్న వ్యక్తి కాదా అని నేను అడుగుతున్నా. లాస్ట్ లో ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు సార్. సరే మళ్ళీ వస్తా మీ దగ్గరికి.